ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమున్నది కుకేలో. నైట్ గోకర్ణ నుంచి కుకే వచ్చేసాం. గోకర్ణ నుంచి కుకేకి మనకి 5 to 6 అవర్స్ జర్నీ ఉంటుంది మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే. వన్స్ మీరు కుకేలో దిగాక బస్ స్టాండ్ ఎదురుగానే మనకి ఇలా ఆశ్రమాలు ఉంటాయి. మీరు ఇవి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్ మనకి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళినా మీకు చాలా ఆశ్రమాలు ఉంటాయి టెంపుల్కి చుట్టూ. కానీ నాకు మాత్రం ఈ ఆశ్రమం చాలా నచ్చింది. రూమ్స్ చూసారా ఎంత నీట్గా ఎంత క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారో. నైట్ అంతా ట్రావెల్ చేసి ఒక్కసారి నాకు రూమ్ చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో జస్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అవర్ రూమ్. యాక్చువల్లీ వీ బుక్డ్ ఏ రూమ్ ఫర్ 3 మెంబర్స్. ఎందుకంటే మేము చూసేసరికి ఆన్లైన్లో 2 బెడ్స్ ఉన్న రూమ్స్ అవైలబుల్ లేవంట. సో మా హస్బెండ్ 3 బెడ్స్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నారు. రెండింటికి సేమ్ ప్రైసే. వి స్టేడ్ హియర్ ఫర్ 2 days. సో వాళ్ళు ఏదైనా రూమ్ ఖాళీ అయితే మాకు చెప్తామన్నారు. కానీ నాకు ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. సో మేము ఇక్కడే ఉండిపోయాం 2 days కూడా. ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. చుట్టూ తోటలు అండ్ బ్యాక్ అంతా గోశాల. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఆ వైట్ కలర్ పెయింటింగ్స్ చాలా నీట్గా ఉంది. మైండ్ అంతా ఏదో తెలియని పీస్ఫుల్నెస్ అనమాట. ఎందుకంటే గత 3 రోజులుగా మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. నాకు ఈ రూమ్ అయితే చాలా 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 బాగా నచ్చింది. మా ఆయనకి ఎంతో ఇష్టమైన ప్లేస్ చూపిస్తాను. బాగుందో గంటలైనా కూర్చోవచ్చు ఇందులో. ఎందుకంటే చాలా విశాలంగా ఉంది కాబట్టి ఆయన ఒక గంట కూర్చుంటే ముందు అయితే. సో ఫైనల్లీ ఇది కూడా